వెల్కమ్ టు కేటు న్యూస్. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డులో ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మహాలక్ష్మి టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. త్వరలో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ అవుతుంది. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ ప్రాంగణం విద్యానగర్, అలాగే 17-18 వార్డుల మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం, అమ్మవారి ప్రతిష్టాపక కార్యక్రమం సుమారుగా ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ జరుగుతుందని తెలియజేస్తున్నాము. మరి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే గణేష్ ఉత్సవాలు, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష్మీ వ్రతాలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ పూజారి శ్రీ స్వయంపాకుల భద్రే శర్మ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ కోడి వెంకటయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ బెక్కం వెంకటేశ్వర్లు గారు, అలాగే కోశాధికారి శ్రీ కర్ణాటి శ్రీనివాసరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతినిత్యం అమ్మవారి సేవలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. 17-18 వార్డులో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో, వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేస్తూ మన ఉపాధ్యక్షుడు శ్రీ డివిపి సుబ్బారావు గారు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమంలో నిత్యం పాల్గొంటూ మరి ఈ 17-18 వార్డులకు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అనగానే మరి గుర్తొచ్చే విధంగా పట్టణం మొత్తం వ్యాప్తి చెందే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే శ్రీ ఉపాధ్యక్షులు శ్రీ సక్రామ్ నాయక్ గారు, మిగతా సభ్యులందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం జూన్ 9వ తారీఖు 2016లో స్వయంగా అమ్మవారికి వెళ్ళడం జరిగింది. అమ్మవారు వెలిసిన కాంచి కూడా ఇక్కడ అమ్మవారి వ్రతాలు మరియు నవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి, శ్రీరామనవమి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం పూర్తి చేస్తున్నాం. అలాగే అమ్మవారి దేవాలయం మనము ఏప్రిల్ 7వ తారీఖు 2025లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం కరెక్ట్గా సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు దగ్గర 90% పూర్తయింది. అతి కొద్ది కాలంలో మన దోస్తమ్మను తీసుకొని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుపుతాం. ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళలకు
దేవాలయం చైర్మన్ గారు అండ్ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం మిర్యాలగూడలో 2016 జూన్ 9వ స్వయంగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇటు అప్పటి నుంచి వెలిసిన కాంచి కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటా ఈ రోజుకి మేము మన 2025 ఏప్రిల్ 7వ తారీఖున మన అమ్మవారి దేవాలయ భూమి పూజ జరుపుకొని ఈరోజు ఈ విధంగా మనం తయారు చేసుకోవడం జరిగింది. మనము ఈ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిలు, సీతారామ కళ్యాణ మహోత్సవాలు, దేవీ నవరాత్రులు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, పండుగ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి తీసుకొని మనం ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాము. ఇటు కార్యక్రమాలకు మహిళలు మాకు బాగా అమ్మవారి దగ్గర వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వాళ్ళు మన ఆలయ కార్యక్రమాలు దిగ్విజయం పూజ చేసుకుంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం మేము మా కాలనీ వాసులము మేమందరం ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాం. అలాగే మన దేవాలయం అనేది చాలా పవిత్రమైనది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కల భక్తుల కోరికలు అమ్మవారు తీరుస్తున్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇటు కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ పేరండి? శ్రీనివాసరావు. ఇక్కడ 2016 నుంచి కూడా అమ్మవారి పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ప్రతి శ్రావణ మాసంలో కూడా అమ్మవారి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవం జరుపుతాం. దేవీ నవరాత్రులు, తర్వాత సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఈ విధంగా మళ్ళీ శ్రీరామనవమి ఉత్సవాలు ఎన్నో కూడా మనం ఈ అమ్మవారి సన్నిధిలో చేస్తూ ఉన్నాము. దీనిలో ఎక్కువ శాతం మహిళలు చాలామంది కూడా భక్తితో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు మనం కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పేసి భక్తులు వాళ్ళే స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 7న శంకుస్థాపన చేసి ఇప్పటివరకు దిగ్విజయంగా ఏ రోజు కూడా పని ఆపకుండా మేము దేవాలయాన్ని నిర్మిస్తూ పోతున్నాం. దాదాపు ఈ నెల 2-3 నెలల్లో ఈ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. దీనికి ఇంకెవరైనా భక్తులు విరాళాలు ప్రకటించదలుచుకుంటే ప్రకటించవచ్చండి. ఇది మీ పేరండి? నా పేరు బెక్క వెంకటేశ్వర్లు. మహిమాన్వితమైనటువంటి శ్రీ మహాలక్ష్మి మందిరంలో గత 10 సంవత్సరాలుగా నిత్య పూజలు, ప్రతి శుక్రవారం అభిషేక కార్యక్రమాలు జరుగుతూ మరి వివిధ కార్యక్రమాలు, ఇది శ్రీరామ కళ్యాణ మహోత్సవం కానీ, కనకదుర్గాదేవి ఉత్సవాలు కానీ, వినాయక ఉత్సవాలు కానీ ప్రతి సంవత్సరం యథావిధంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో ఈ మా అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం త్వరలో ప్రకటిస్తబోతున్నాం. దాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాలని భక్త మహాశయులను కోరుతున్నాం. మీ పేరండి? సోమనాథ్ నా పేరు. మహాలక్ష్మి అమ్మవారి తరఫున 17-18 వార్డు ప్రజలకు శ్రీరామనవమి మహాలక్ష్మి వారి అమ్మ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పేరండి? నా పేరు అశోక్ కుమార్. 17-18 వార్డులో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం 2016లో వెలిసింది. అమ్మవారు స్వయంగా వెలిసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా వారు కోరిన కోరికల్ని తీరుస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. అది జరుగుతూ ఉంది కూడా. అందుకే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలాగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అందరినీ కూడా తన కృపా కటాక్షాలతోటి కరుణిస్తున్నారు. అందుకే ఈ మహిమాన్వితమైనటువంటి ఈ మహాలక్ష్మి మందిరం మేము సంకల్పించగానే 2025లో మొదలుపెట్టి ఏప్రిల్ 7న మొదలు పెడితే ఇప్పటి వరకు 90% సంవత్సరం లోపే మనకి పూర్తి కావస్తుంది. ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసి మరి ధ్వజస్తంభం
అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించాలనేటువంటిది మా కమిటీ సభ్యులందరి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్లుగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అలాగే మరి మిర్యాలగూడ భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుండో అన్ని కాలనీల నుండి, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అమ్మవారి యొక్క మరి విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. సుమారు ₹1,00,00,000 ఎస్టిమేషన్ తోటి ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈరోజు దాదాపు 80 లక్షల దాకా విరాళాలు సేకరించాం. ఇంకా కూడా అవసరం ఉన్నాయి, అయినా కూడా అమ్మవారు కల్పిస్తారు అనేటువంటి నమ్మకంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. కమిటీ అధ్యక్షుల వారు కానీ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ మరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి కొరకు, మరి భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంలాగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా మన కొద్దిపాటి స్థలంలో అయినా కూడా చక్కని దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. భక్తులంతా తమకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాలని లక్ష్మి అమ్మవారు అందరినీ కూడా తన కృపా కటాక్షాలతోటి కరుణిస్తున్నారు. అందుకే ఈ మహిమాన్వితమైనటువంటి ఈ మహాలక్ష్మి మందిరం మేము సంకల్పించగానే 2025లో మొదలుపెట్టి ఏప్రిల్ 7న మొదలు పెడితే ఇప్పటి వరకు 90% సంవత్సరం లోపే మనకి పూర్తి కావస్తుంది. ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసి మరి ధ్వజస్తంభం, అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించాలనేటువంటిది మా కమిటీ సభ్యులందరి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్లుగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అలాగే మరి మిర్యాలగూడ భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుండో అన్ని కాలనీల నుండి, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అమ్మవారి యొక్క మరి విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. సుమారు ₹1,00,00,000 ఎస్టిమేషన్ తోటి ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈరోజు దాదాపు 80 లక్షల దాకా విరాళాలు సేకరించాం. ఇంకా కూడా అవసరం ఉన్నాయి, అయినా కూడా అమ్మవారు కల్పిస్తారు అనేటువంటి నమ్మకంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. కమిటీ అధ్యక్షుల వారు కానీ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ మరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి కొరకు, మరి భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంలాగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా మన కొద్దిపాటి స్థలంలో అయినా కూడా చక్కని దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. భక్తులంతా తమకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించాలని మా 17-18 వార్డుల కుటుంబ సభ్యులు, అలాగే భక్తులందరి తరపున ప్రతి ఒక్క భక్తునికి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మీ పేరండి? నా పేరు రాజారాం నాయక్ అని, ఇక్కడ లోకల్ హెడ్ కానిస్టేబుల్ నేను, మిర్యాల 1 టౌన్ పోలీస్. ఈ మహాలక్ష్మి అమ్మవారు 2016 నుండి ఇక్కడ స్వయంభుగా వెలిచారు. అప్పటి నుండి ఈ గుడి నిర్మాణం ఇవన్నీ మన అధ్యక్షుల వారు, మన వెంకటయ్య గారు, కోశాధికారి మన బెక్కం వెంకటేశ్వర్లు గారు, కర్ణాటి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అహర్నిశలు కష్టపడి గుడి నిర్మాణానికి మంచిగా పాటుపడుతున్నారు. అప్పటి నుండి మేము వచ్చి ఇప్పుడు 2018 నుండి వచ్చాము, ఇక్కడ ఉన్నాం మేము. ఇప్పుడు ఉన్న కానుండి మేము కూడా ప్రతి శుక్రవారం అభిషేకాలు అన్నీ చేస్తుంటారు. ఏదైనా మంచి ఏ పండగలు వచ్చినా ఏదైనా వినాయక విగ్రహం పెట్టి నవరాత్రులు, ఈ శ్రీరామనవమి, కనకదుర్గ అమ్మవారి ప్రతి సంవత్సరం అందరూ ఈ 17-18 వార్డు అందరూ ఈ అమ్మవారి దగ్గర ప్రతి వేడుకగా అన్నీ జరుపుకుంటాం. పద్ధతిగా అందరూ అభిషేకాలు, ఆ పూజ అంది అమ్మవారి కృపా కటాక్షాలు కూడా అందరికి ఉన్నాయి, అందరికి కలిగి వస్తుంది. కాబట్టి మా అందరం ఇప్పటివరకు సంతోషంగా ఉన్నాం. ఈ ఇదిలో ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ కలుసుకుంటారు. అందరికీ సోదర భావంతో ఫ్యామిలీస్ కూడా చాలా అందరు. మా గుడి కూడా మేము మంచిగా నిర్మించుకున్నాం. ఇంకొంచెం దాతలు కొంచెం ఎవరైనా వచ్చి ఇంకా చేస్తే ఇంకా గుడి ఇంకా శోభాయమానంగా తీర్చిదిద్దుకొని రేపు ఆ ధ్వజస్తంభం కూడా మంచిగా చేసుకుంటాం మేము. మా కమిటీ సభ్యులు కూడా అందరూ ఎక్కువైతే వీళ్ళు అహర్నిశలు కష్టపడుతారు. 4 ఉన్నారు వాళ్ళు. కర్ణాటి శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు గారు, మన వెంకటయ్య గారు మరి రోజు మార్నింగ్ నుండి అతని కష్టం మేము రోజు చూస్తుంటాము. బాగా కష్టపడి చేస్తారు. మా గుడి నిర్మాణం అయినాక ఇంకా దేదీప్యమానంగా శోభాయమానంగా జరుగుతుంది. అంత ఆ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా అందరి మీద ఉంటాయి. మీ పేరండి? నా పేరు స్కైలాబమ్మ, టీచర్. నేను పగలవాళ్ళు పనిచేసి ఇప్పుడు తాళవీరప్పగూడెం వెళ్ళాను.
2016లో స్వయంగా వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఒక్క శుక్రవారం కూడా తప్పకుండా అభిషేకాల కార్యక్రమాలు, ప్రతి పండుగ అత్యంత వైభవంగా అక్కడ వరలక్ష్మి వ్రతం కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, అన్ని కార్యక్రమాలు పండుగలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ముందు కూడా అట్లాంటి కార్యక్రమాలు మంచిగా చేసుకుంటాం. కొంగు బంగారం లెక్క అందరికీ ఈ దేవత మంచి కరుణిస్తుంది. అయితే మన జిల్లాలో లేదు. అట్లా అని నేను మొన్న మేళచెరులో పోయినప్పుడు మన జిల్లా వాళ్ళే అక్కడ శ్రీ మహాలక్ష్మి గుడి అనేది అక్కడ నాకు ఒక్కడికి కనిపించింది. సూర్యాపేటలో జిల్లాలో ఉంది, ఆ తర్వాత మన దగ్గరనే ఉంది. కాబట్టి ఇంకొద్దిగా ఉన్నదాన్ని కూడా కంప్లీట్గా వచ్చే నెల లాస్ట్ వీక్ మేము గుడి ఇనాగ్రేషన్ అనుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా ఇంకా భక్తులు సహకరించి ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలంటే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. మీ పేరండి? పద్మ. ఈరోజు మరి శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది కదా, మీకు ఈ కళ్యాణం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇది 4వ సంవత్సరం జరుపుకోబట్టికి దాతల సహకారంతో ఏదైనా ముందుకు సాగగలుగుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా మంచిగా దిగ్విజయంగా జరుగుతుంది. మీ పేరండి? ఖచ్చితంగా. మీకు ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము అన్నదానికన్నా ఎంతో ఎక్కువ మంది వచ్చారు. మేము ఇక్కడ దగ్గర ఈసారి ఈ ఒక్కటే ఉండే ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఈ బజార్లో వీధిలో ముగ్గురు విగ్రహాలేనే తక్కువ ఏమనుకున్నా కానీ చాలా మంది వచ్చారండి. చాలా మంచి అనిపించిందండి. కాస్త ఉత్సవ విగ్రహాల వలన కొంచెం లేటుగా అయింది కానీ చాలా బ్రహ్మాండంగా అయిందండి. మీ పేరండి? శారద. మీకు ఎలా అనిపించిందండి? ఈరోజు అటెండ్ అయ్యారా? మా ఇంట్లో ఒక ఆడపిల్లని పెళ్లి చేసినట్టే అనిపించిందండి. చాలా కరెక్ట్గా. మీ పేరేంటండి? శారద. మీకు ఎలా అనిపించింది కళ్యాణం? చాలా ఆనందంగా అనిపించిందండి. చాలా బాగా చేశారు. మీ పేరండి? జ్యోతి. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా చేశారు. మీ పేరేంటండి? సుగుణ. కళ్యాణం దర్శనం చేసుకున్నారా? ఎలా అనిపించింది? చాలా బాగుంది. తరతరాలు అట్లనే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ పేరండి? సంధ్యారాణి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా జరిగిందండి. ఏదైనా ఇక్కడ మంచిగా జరుగుద్ది. ఏ పండుగ అయినా కానీ అన్నీ మంచిగా జరుగుతాయి. సో ఇక్కడ ప్రతి పండుగకి ఆలయంలో ప్రోగ్రామ్స్ అనేవి జరిపిస్తూ ఉంటారా? జరుపుతాం మేడం, జరుపుతాం. ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటారు? లలిత శాస్త్ర పారాయణం చేస్తాం, విష్ణు శాస్త్ర పారాయణం, గేమ్స్ నడుస్తుంటాయి, ఇక ముగ్గుల పోటీలు, ఇక భక్తులు ఏది అనుకుంటే అది నెరవేరుస్తూనే ఉంటాం. గేమ్స్ పెట్టి కూడా వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు, ముగ్గుల పోటీలు, బతుకమ్మ సంబరాలు, గణేష్ ఉత్సవం అప్పుడు బహుమతులు కూడా ఇస్తాం. గెలిచిన వాళ్ళకు బహుమతులు కూడా పంచి పెడతాం కమిటీ నుంచి. అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ ఇలా కలిసి ప్రతి పండుగను జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో చూసారు కదా, మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులో ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో జరిగిన శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో బాగా జరిగింది. ఇందులో భక్తులందరూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. సైనింగ్ ఆఫ్ K2 న్యూస్.